ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరులకు నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే ఈరోజు టాపిక్ ఏదనగా ఆత్మానుసారముగా ఎలా నడుచుకోవాలి, ఆత్మానుసారంగా మనం నడుచుకోవడానికి ఏం చేయాలి, దాని విషయం మనం ఈరోజు మాట్లాడుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోవాలంట. ఎలాగ మనం ఆత్మానుసారంగా నడుచుకోగలం? ఆత్మానుసారంగా నడుచుకునుడి, శరీరేచ్ఛలను నెరవేర్చరు అంట. ఓకే, శరీరేచ్ఛలు అంటే ఏంటి? శరీర కార్యాలు అంటే ఏంటివి? ఓకే, శరీరేచ్ఛల ప్రకారంగా దేవుడు ఏటిని మనకి బైబిల్లో చూపిస్తున్నాడు అన్న దాని విషయం గురించి చూసుకుంటే, ఇదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు. 21వ వచనంలో భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఆత్మానుసారమైన జీవితం మనం జీవించడానికి ఓకే, ప్రతి ఒక్క మానవ శరీరంలో ఏదో ఒక విధంగా ఏదో ఒక బలహీనత ఉంటుంది. అయితే ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు మనము గలతీయులు 5వ అధ్యాయం 16వ వచనం ప్రకారముగా ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు మనం శరీరేచ్ఛను నెరవేర్చమని చెప్పేసి మనం వింటున్నాం. ఓకే, ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మనం ఏం చేయాలి? ఓకే, చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి విశ్వాసి ఆత్మానుసారంగా నడుచుకోవడానికి వాళ్ళు ఉన్నటువంటి బలహీనతలు మొదటగా గుర్తించాలి. వాళ్ళు కోపమా, ద్వేషమా, అసూయ, ఇతర పట్ల చాడీలు చెప్తున్నావా, దూషిస్తున్నావా, ఇతరులను అలుగుతున్నావా, కోపం ఎక్కువైతుందా, సడన్గా తిట్టేసి మళ్ళీ బాధపడుతున్నావా? అనేక శరీరంలో ప్రతి మానవ శరీరంలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. అంటే ప్రతి విశ్వాసి ప్రార్థన చేసేటప్పుడు ఈ బలహీనతలన్నీ లోపల ఎప్పుడైతే పెట్టుకొని ఈ బలహీనతలు అనుసరించి ఎప్పుడైతే విశ్వాసం ముందుకు వెళ్తాడో, మనం ఎంత ప్రార్థించినప్పటికీ కొన్ని ఆన్సర్లు రావు, కొన్ని ప్రార్థనలకు జవాబు రాదు. ఓకే, అయితే మనం ఏం చేయాలి? ప్రతి విశ్వాసి ఈ ఉన్నటువంటి బలహీనతలో ఉన్నటువంటి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా ఉన్నటువంటి బలహీనతల్లో 19 నుంచి 21వ ప్రకారంగా ఉన్నటువంటి బలహీనతలను బట్టి ప్రతి విశ్వాసి బాధపడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళకున్నటువంటి బలహీనతలు కూడా గుర్తించుకోకుండా అప్పుల సమస్యలు తీరాల, బాధలు పోవాలా, కష్టాలు పోవాలా, మాకు ఈ రోగం పోవాలా, మాకు ఇబ్బంది తొలగాల అని చెప్పేసి రకరకాలుగా ప్రార్థన చేస్తూనే ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడు? మీకు ఈ అప్పులు తీరల్లా, మిమ్మల్ని పోషించల్లా, మీకు ఉన్నతమైన స్థానంలో పెట్టాలా అని నాకు తెలుసు. అందుకే అంటాడు, ఆకాశ పక్షులు నా విత్తవు కొయ్యవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, నేను వాటిని పోషిస్తున్నాను, వాళ్ళకి ఆహారం ఇస్తాను, వాటికంటే శ్రేష్టమైన మీకు మరి నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ దేవుడు ఇన్ని మాట్లాడినప్పటికీ చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేసి అనేకులు విసిగిపోయి ఉంటారు. అయితే మీ ప్రార్థనకి జవాబు త్వరగా రావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దేహంలో ఏ బలహీనత నువ్వు పీడింపబడుతున్నావు, ఏ బలహీనత నువ్వు గుర్తించుకోకుండా ఆ బలహీనతను గుర్తించు. ఆ బలహీనతల విషయం ప్రార్థన చేయి. కోపం ఎక్కువైతుందా? ప్రార్థన చేయి. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదంట. ఆ కోపం మాటికే ప్రదర్శించి చిన్న వాటికి కోపడతాను, చిన్న దానికి అలుగుతూ ఉంటావు, చిన్న దానికి బాధపడుతూ ఉంటావు. ఓకే, నీలోటువంటి ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను బయటికి తీసుకొని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలా. నేను అనుకుంటున్నాను, చాలామంది వారికి ఉన్నటువంటి బలహీనతను బట్టి కొంతమంది తిట్టకూడదని చెప్పేసి తిట్టేసి మాట్లాడేసి దాని తర్వాత వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అయితే నేను ఎంతగా మారదాం అనుకుంటున్నాను, కానీ నేను మారట్లేదు. నా బలహీనతలు పోగొట్టుకుందాం అనుకుంటున్నాను, కానీ నేను ఆ బలహీనతలు పోలేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ప్రతి శరీరంలో బలహీనత ఉంటుంది, ప్రతి మానవ శరీరంలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. అయితే ఆ విశ్వాసి తన అవసరతలు తీరడానికి ప్రార్థన చేస్తాడు. కానీ ప్రతి విశ్వాసి ఏం చేయాలంటే తనలో నుండి బలహీనతను మొదటగా గుర్తించాలి. మనలోటువంటి కోపము, ద్వేషం, అహంకారం, అసూయ, భేదములు, మత్సరము, చాడీలు చెప్పే అలవాటు, అవునా, ఇతరులు మన శత్రువులకి ఏమైనా జరిగితే అది చూసి ఆనందించేటువంటి సంతోషించేటువంటి హృదయం ఉంటుంది. దాని విషయమే నువ్వు నీ బలహీనతని విషయమే దేవుని సన్నిధిలో మొరపెట్టాల.
ఆ బలహీనత విషయం నువ్వు ప్రార్థన చేయాల. కొన్ని బలహీనతలు పోవు, కొన్ని బలహీనతలు పోవు. బలహీనతలు నువ్వు ఎంత ప్రార్థిస్తున్నప్పటికీ నిలోంచి బలహీనతలు వెళ్ళలేదు అంటే 100% నీ యొక్క శరీరానికి సుఖం ఎక్కువైపోతుంది. నీ శరీరానికి ఎక్కువ నువ్వు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తున్నావు, లోకసమైనటువంటి సంతోషాన్ని, ఆనందం ఇస్తున్నావు. అందుకే నీలోటువంటి ఆ బలహీనతలు పోవాలి. ఓకే, బలహీనతలు కూడా ఏం చేయాలి? ప్రతి బలహీనతల పట్ల ఉపవాసం ఉండాలి. ఏ బలహీనత చేత నువ్వు బాధపడుతున్నావా ఆ బలహీనత విషయమై ఉపవాసం ఉండు. అవును, ఆ కోపం విషయమై ఉపవాసం ఉండు. ఆ ద్వేషమా దాని విషయం ఉపవాసం ఉండు. అలుగుతున్నావా దాని విషయమై ఉపవాసం ఉండు. క్షమించకూడదేమో రావట్లేదా ఉపవాసం ఉండు. చాడీలు చెప్తున్నావా ఉపవాసం ఉండు. తాగుతున్నావా ఉపవాసం ఉండు ఆ అలవాటు పోవడానికి. ఇతన్ని ద్వేషిస్తున్నావా ఉపవాసం ఉండు. దేని విషయమైతే ఏ శరీర బలహీనత చేత నువ్వు పడిపోతున్నావో దాని విషయమై నువ్వు ఉపవాసం ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దాని పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దాని పట్ల గొప్ప సాక్ష్యాలు ఇస్తాడు దేవుడు. అనేకులు వాళ్ళకు ఉన్నటువంటి బలహీనత అట్లే పెట్టుకొని ప్రార్థిస్తూ ఉంటారు. ప్రార్థన సమాధానము రాదు, లేట్ అవుతుంది, డిలే అవుతుంది, ఆలస్యం అవుతుంది. నీటువంటి బలహీనతలు ఎప్పుడైతే నువ్వు పోగొట్టుకొని ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు నువ్వు ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవించడానికి ఉపయోగపడుతుంది. ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటావు. అందుకే ఇక్కడ 16వ వచనంలో ఉంటుంది, గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారం నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే అంటే నీ మైండ్ స్పిరిచువల్గా, ఆత్మీయంగా ప్రతిసారి నీకు వచ్చే కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో, వేదనలో, వ్యతిరేకతల్లో, మాటల్లో, అవమానాల్లో ఆత్మానుసారంగా ఆలోచించాలంట. ప్రతి విశ్వాసి ఏదైనా అవమానాన్ని బట్టి, వాళ్ళకి నిందలను బట్టి, వాళ్ళకి వచ్చిన మాటలు బట్టి కుంగిపోతూ ఉంటారు. కానీ నువ్వు ఆత్మానుసారంగా ఆలోచించే వ్యక్తివైతే దేవుని వాక్యం ఏం చెప్తుందా, దేవుడు ఏం మాట్లాడతాడని చెప్పేసి వెంటనే పోయి ఆ సన్నిధి వెళ్ళి ప్రార్థన చేస్తావు. వెంటనే నువ్వు ప్రార్థన చేస్తావు, ఆ వాక్యం చదువుతావు, ఆ వాక్యం వింటావు, విశ్వాసం తెచ్చుకొని మళ్ళీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఆదరణ పొందుకొని, ప్రార్థించిన తర్వాత ఆదరణ పొందుకొని, విశ్వాసం పొందుకొని మళ్ళీ అదే జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని నువ్వు అలాగే కొనసాగిస్తావు. ఏదైనటువంటి సమస్య వచ్చిన వెంటనే నువ్వు ఆత్మానుసారంగా ఆలోచించేటువంటి అలవాటు నీకు రాకపోతే, అంటే ప్రార్థిద్దాము, సంఘానికి వెళ్దాం, దేవుని మాట విందాం, దేవుని ఒక వాక్యం మీద అటువంటి ఆలోచన నీకు కలగకపోతే నువ్వు ఒక శరీరేచ్ఛను నెరవేరుస్తావు, ఆత్మానుసారంగా నడుచుకోలేవు. దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే ప్రతి విశ్వాసే అనేక జీవితాల్లో వారికి ఉన్నటువంటి బలహీనతలు అనేకముగా జయిస్తా వచ్చింటారు. అవునా, దేవుడు పరిశుద్ధాత్మ నీలో పెట్టి ప్రతి బలహీనతను జయించే సామర్థ్యం ఆయనకుంది. కానీ నిన్ను మార్చే సామర్థ్యము ఆయనకుంది. అయితే ఏ ఒక్క బలహీనత నువ్వు పీడింపబడుతున్నావు, ఏ బలహీనత నువ్వు బాధపడుతున్నావా? ఎందుకంటే బలహీనతను ఆధారం చేసుకుని పాపం వచ్చింది, పాపాన్ని బట్టి శాపం, శాపాన్ని బట్టి మరణం వచ్చింది. అంటే బలహీనతను జయిస్తే అనేక శాపాలు జయించినట్టు. మనం అనేక తరాల శాపాలు జయించాలి. 100% మనము బలహీనతల విషయమై ప్రార్థన చేసుకోకపోతే మీ తరాలకు కూడా, మీ పిల్లలకు కూడా చాలామంది అంటూ ఉంటారు, మా అబ్బాయికి కూడా వాళ్ళ తండ్రి మాదిరి కోపం ఎక్కువ, మా అమ్మాయికి వాళ్ళ అమ్మ మాదిరి అసూయ, చాడీలు చెప్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఇట్లా చెప్తూ ఉంటుంది, ఈ బిడ్డ కూడా ఇట్లా చెప్తూ ఉంటుంది, వాళ్ళ కూతురు కూడా అట్లా చెప్తుంది. సేమ్ టు సేమ్ శాపం. ఏదైతే తల్లిదండ్రులు వాళ్ళ బలహీనతలు అధిగమించలేదో అవి పిల్లల మీద పనిచేస్తాయి. అందుకే మనం బలహీనతల విషయమే ప్రార్థన చేసుకోవాలా. బలహీనతల విషయం ఎప్పుడైతే నువ్వు మొరపెట్టినావో అప్పుడు దేవుడు నీ బలహీనతలు బలముగా మారుస్తాడు. అంటాడు ఆయన, ఏమని అడుగుతాడంటే, నాకు అసాధ్యమైన ఏదీ లేదు, నమ్ముట నీ వల్ల నువ్వైతే నమ్మడానికి సమస్తం సాధ్యం, నాకు అసాధ్యమైన ఏదీ లేదు, సమస్తం నాకు సాధ్యం అంటాడు. అంటే దేని విషయమైతే నువ్వు నీ శరీరేచ్ఛలతో నువ్వు పోరాడుతున్నావో, దాని విషయమైన బాధపడుతున్నావో, చింతిస్తున్నావో, చింతించడం కాదు, నాకు ఉన్నాయి, దేవుడు నా ప్రార్థన వింటాడా లేదా, దేవుడు నా మొర వింటున్నాడా లేదా అని చెప్పేసి ఆలోచించద్దు. నీ బలహీనత విషయమై, అవునా, నువ్వు పాపిగా ఉన్నప్పుడు ఆయన క్షమించినాడు. నువ్వు ఆయన సన్నిధికి వచ్చిన బలహీనతలు పడిపోతుంటే తిరిగి నేను ఆయన సన్నిధికి వచ్చిన మొరపెట్టినా తిరిగి నేను కడతాడు ఆయన. ఆ సామర్థ్యం ఆయనకుంది. అందుకే కృపా కనికరం గల దేవుడు అని చెప్పేసి ఆయనకు పేరుంది. అద్భుతాలు చూడు, కృపా కనికరం గల వెయ్యి తరం వరకు కృప చూపువాడు. అంత కనికరం గల దేవుడు మన దేవుడు. అంటే మాటికి తప్పు చేసి బాధపడి బలహీనత చాలా మంది విశ్వాసాలు పడిపోయి దేవుడు మా ప్రార్థన వింటాడా లేదని చెప్పేసి చాలా మందికి వారి బలహీనతలు బట్టి దేవుని సన్నిధికి రారు, సంఘంకి రారు, వాక్యం వినరు. కానీ ఏ బలహీనత చేత నువ్వు పోరాడుతున్నావా, ఆ బలహీనతలోనే దేవునికి ఎప్పుడైతే నువ్వు చోటు ఇచ్చినావా అప్పుడు దేవుని ఇంకా ముందుకు నడిపిస్తాడు. దేవునికి చోటు ఇవ్వాలి. ప్రతి సమయం దేవునికి చోటు ఇవ్వాలంట. నీ బలహీనత విషయం దేవునికి మొరపెట్టాలంట.
ఎప్పుడైతే నువ్వు బలహీనతల విషయంలో ప్రార్థన చేస్తావు, దేవుడు నీ జీవితంలో కొన్ని ద్వారాలు తెరుస్తాడు. ఎందుకంటే ఈ బలహీనతలు యేసయ్య యొక్క గుణాతిశయాలు కాదు, అపవాది యొక్క వాని క్రియలు మనలో పనిచేస్తాయి, వాని యొక్క గుణాలు మనలో పనిచేస్తా అంటే ఈ బలహీనతలను బట్టి. ఎప్పుడైతే నువ్వు బలహీన చేత నువ్వు బాధపడుతూ ఉంటావా, అపవాదికి లైసెన్స్ ఇచ్చినట్టు నువ్వు, అపవాదికి లైసెన్స్ ఇచ్చి అన్ని శోధించడానికి చాలామంది మాకు శోధనలు ఎక్కువైతే అని చెప్పేసి అంటూ ఉంటారు, మాటికి అంటూ ఉంటారు. నీలో ఇన్ని బలహీనతలు పెట్టుకొని అపవాది శోధించుకొని ఉండలేడు, ఖచ్చితంగా శోధిస్తాడు. అదే నువ్వు బలహీనత విషయమై నువ్వు గుర్తించి ఆ బలహీనత విషయమై నువ్వు ప్రార్థన చేసినావా, అపవాది నువ్వు శోధించలేడు, అది నీ మీద అధికారం చలాయించదు. శోధనలు రావు, శోధనలు జయిస్తావు. శోధన జయించేటువంటి కృప దేవుడు మీకు ఇచ్చును గాక యేసు నామమున. దేవుని అడగల్ల మనకున్నటువంటి వీక్నెస్ని బట్టి 17వ వచనంలో ఉంటుంది ఇక్కడ, గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఆత్మకు శరీరముకు ఒకటి విరోధముగా ఉన్నాయంట. శరీరంలో అసూయ, ద్వేషం, కలహము, దూషించే హృదయం, ప్రతి బలహీనత శరీరంలో ఉంటుంది. అయితే ఒకటి ఆత్మకును శరీరముకును రెండు విరోధముగా ఉన్నాయంట. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలా, ఆత్మాను చేత మనం శరీరాన్ని అధిగమించాలా. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఈ బలహీన తీసివేయని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ శరీరేచ్ఛలను నువ్వు అధిగమించినట్టు, నువ్వు నీ యొక్క శరీర క్రియల నుంచి విడిపింపబడి ఆత్మానుసారంగా నడుచుకున్నటువంటి కృప దేవునికి ఇస్తాడు. దేవుడిని కడతాడు. సమస్తం సాధ్యమైనకి. శరీరము ఆత్మ రెండు ఒకటికొకటి విరోధముగా ఉన్నాయంట. ఏదైతే ఆత్మకు విరోధమైనటువంటి శరీర క్రియలు నీ దేహంలో ఉన్నాయో వాటిని గుర్తించి, అవునా, వాటి విషయమే ప్రార్థన చేసి, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పటికీ అవి పోలేదా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ యొక్క బలహీనతలు పోయి ఆత్మానుసారంగా నడుచుకున్నటువంటి జీవితం దేవునికి ఇస్తాడు. ఏ బలహీనత విషయమై ప్రతి విశ్వాసి వారికి ఉన్నటువంటి బలహీనతల విషయమై, వాళ్ళకి చాలామంది ఉపవాసం ఉంటే వారికి ఉన్నటువంటి అప్పుల కోసం, వారి బాధల పోవాలని, వాళ్ళ కుటుంబం, మన పిల్లల మారాల నుంచి ఓకే ఉపవాసం ఉండాలి. కానీ వాటికంటే ముఖ్యముగా ప్రతి విశ్వాసి వారిలో ఉన్నటువంటి బలహీనతను గుర్తించి వాటి విషయమై ఉపవాసం ఉండడానికి అనేక ద్వారాలు దేవుడు మీ జీవితాలు తెరుస్తాడు. అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి, అనేక సాక్ష్యాలు వస్తాయి. ఎందుకంటే శరీరానుసారంగా నడుచుకోవాలని దేవుడు కోరుకోడు. దేవుడు ఆత్మానుసారంగా నడుచుకోవాలని చెప్పేసి ప్రతి విశ్వాసి ఆత్మానుసారంగా నడుచుకొని మనము ఈ విశ్వాస యాత్రలో, ప్రార్థన జీవితంలో, అవునా, ఈ వాక్యానుసార జీవితంలో నీ దేవునికి ఇచ్చినటువంటి కృపను బట్టి నువ్వు కొనసాగించుకుంటూ ఆయన సన్నిధిలో, ఆయన రాకడ ఎప్పుడంట ఆయన సన్నిధిలో ఆయన ఎదుట మనం నిలబడడానికి శక్తిమంతులు అవ్వాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనము విశ్వాస యాత్రను, ఆత్మానుసారం జీవితాన్ని మనం జీవిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో ఒక స్థానం ఉండదు. ఆయన సన్నిధిలో నిలబడలేం. శరీరంతో ఆయన సన్నిధిలోకి పోయేకి కుదరదు. ఏదైనా సరే శరీరంతో వెళ్ళాలంటే ఈ భూమి మీద మాత్రమే మనము శరీరంతో వెళ్ళి, శరీరంతో మనం ఉన్నప్పుడు మనం ప్రార్థించి, ప్రభా నాకు సహాయం చేయి, అవునా, నాకు సహాయం చేయి ప్రభా, నీ సన్నిధికి వచ్చి నా బలహీనత ఇది. ఎప్పుడైతే నువ్వు నీటువంటి బలహీనతను ఎప్పుడైతే తన సన్నిధిలో మొరపెడతావో అప్పుడు నీ దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అప్పుడు ఆ బలహీనతను వేరుతో సహా దేవుడు పీకేస్తాడు. ఉపవాసం ఉండి ఎప్పుడైతే నువ్వు ప్రార్థించినావా నీ బలహీనత వేరుతో సహా వెళ్తుంది, వేరుతో సహా దేవుడు పీకేస్తాడు. ఆ బలహీనత మాటికి రిపీట్ చేయనీయుడు. ఎక్కువ తాగుతున్న ఉపవాసం ఉండు. స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నావా, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. మాటికి అవిశ్వాస పడిపోతున్నావా, అవిశ్వాసం కోసం ఉపవాసం ఉండు. మాటికి ప్రార్థన చేసుకోలేకపోతున్నావా, ప్రార్థన ఆత్మ కోసం ఉపవాసం ఉండు. విశ్వాసంలో పడిపోతున్నావా, ఉపవాసం ఉండు. సంఘం రాలేకపోతున్నావా, ఉపవాసం ఉండు. దేని విషయం అయితే నువ్వు ఆత్మీయంగా దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా ఏదైతే దేవుడు ఆత్మీయంగా మాట్లాడతాడో ఆ మాటను బట్టి నువ్వు ఆ మాటకి సరెండర్ కావాలా. ఎప్పుడైతే నువ్వు ఆ మాటకు సరెండర్ అవుతావో అప్పుడు దేవుని యొక్క ఆత్మ నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. గొప్ప సాక్ష్యాలను మనం పొందుకుంటాం. ఎన్ని సమస్యలు వచ్చినా సరే కనీసం ప్రతి విశ్వాసి ఉపవాసం అనేది చేయాల. ఎంత గొప్ప దైవజనుడు అయినప్పటికీ అనేక విశ్వాసులు, అవునా, సంఘ కాపరులు, అవునా, పడిపోవడానికి కారణం వారి జీవితాల్లో శరీరము ఆత్మను అధిగమించేసింది. కానీ ఆత్మ శరీరాన్ని అధిగమించాల్సింది, కానీ శరీరమే ఆత్మను అధిగమించింది. అంటే శరీర క్రియలు ఎక్కువైపోయినాయి. అనేకులు పడిపోవడానికి కారణము ఉపవాస ప్రార్థన లేక అనేక విశ్వాసాలు కావచ్చు, సంఘ కాపరులు కావచ్చు, బోధకులు కావచ్చు, అనేకులు పడిపోయారు.
అనేకులు పడిపోవడానికి కారణం ఉపవాసము లేక. ఏ శత్రువు అయితే నేను ఏ బలహీనత విషయమై నువ్వు గుర్తించక దాని విషయమై నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ బలహీనత నీ తరాల వరకు నీ పిల్లలకి అదే బలహీనత వస్తుంది. ఎప్పుడైతే నీ ఒక బలహీనతను గుర్తించి ఆ విషయం ప్రార్థన చేసినావా, దేవుడు నీ బలం ఇచ్చి అదే ఫలాలు మీ పిల్లలు మీ తరాల వరకు పనిచేస్తూ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ ఉంటుంది, అలాగే ఇదే గల్తీలు రాసిన పత్రిక 22వ అధ్యాయం, ఇదే గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదు. ఇవంట దేవుని యొక్క గుణాతిశయములు ఇవన్నీ. ప్రేమ, సంతోషం, సహనం, అవునా, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ దేవుని యొక్క గుణాతిశయములు అంట, దేవుని యొక్క క్వాలిటీస్. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి నీ బలహీనతల విషయమై నువ్వు ప్రార్థన చేసి, అవునా, ప్రార్థన చేస్తావో అప్పుడు నీలో ఫలాలు ఫలించడం స్టార్ట్ అవుతుంది. దేవుని యొక్క గుణాతిశయములు ఎప్పుడైతే నీలో ఫలించడం స్టార్ట్ అవుతుందో అప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని కడతావు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఆశా నిగ్రహం, మనం ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో మాటికి అదే తప్పు చేస్తాను. ఆశా నిగ్రహం లేదు, ఉపవాసం ఉండు. ప్రభా నాకు ఆశా నిగ్రహం కావాలా, ఇతరులను క్షమించలేకపోతున్నా, ఉపవాసం ఉండు. ఇతన్ని ప్రేమించలేకపోతున్నా, ప్రేమ కోసం ఉపవాసం ఉండు. సమాధానంగా ఉండాలని చెప్పేసి ఉపవాసం ఉండు. దీర్ఘశాంతం కోసం ఉపవాసం ఉండు. అనేకులను తిడుతున్నారా, మాటలు మాట్లాడుతున్నారా, సహనం కోసం ఉపవాసం ఉండు. అందుకే యేసుప్రభు ఆ దయ, కనికరం, ఆ సహనము, ఆ ప్రేమ, ఆ సంతోషము, ఆ మంచితనము, ఆ విశ్వాసము, ఆశ నిగ్రహం, ఈ ఫలాలు గొప్పగా యేసుప్రభు కూడా ఉపవాసం ఉండి, ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత యేసుప్రభు కూడా ఉపవాసం ఉండి ఆ 40 రోజులు రాత్రి పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన శరీరాన్ని జయించి ఆత్మచేత నింపబడ్డాడు. ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డాడో ఏ శత్రువు ఆయన శోధించలేకపోయింది. ఆత్మచేత నింపబడాల. ఆత్మచేత నింపబడ ఫాస్టింగ్, ఉపవాసం అనేది చాలా గొప్పగా పనిచేస్తుంది. చాలామందికి ఉపవాసం ఉండాలంటే మేము ఉండలేం, మేము ఉపవాసం ఎలాగ ఉండాలో కూడా చాలామందికి తెలియదు. అయితే ఉపవాసం ఎలాగ ఉండాలంటే నువ్వు ఎక్కువసేపు నువ్వు ఉపవాసం దేవునితో సహవాసం చేసి ప్రార్థన చేసే విశ్వాసంతో, వాక్యంతో, దేవుని యొక్క ఆత్మీయ తలంపుతో నేను నింపబడాల. ఉపవాసం ఉన్నప్పుడు దాని టైమింగ్స్ మనం ఎట్లా ఉండాలా, ఒకరోజు 1 గంట వరకు ఉండు, పొద్దున్న నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 1 గంట వరకు ఉండు. దాని తర్వాత మరుసటి రోజు 2 గంటల వరకు ఉండు, తర్వాత మరుసటి రోజు దాని తర్వాత 3 గంటల వరకు ఉండు, తర్వాత 4, 5, 6 అట్లా నువ్వు పెరిగే కొద్దీ అంటే నీ యొక్క శరీరము. ఎందుకంటే స్టార్టింగ్ చాలామంది ఉపవాసం చేయని వాళ్ళు ఒకటేసారి ఉపవాసం నువ్వు రాత్రి వరకు ఉండాల్సిన అవసరం లేదు. 1, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఇట్లా రోజు మార్చి రోజు ఎప్పుడు దీన్ని సమయాన్ని పెంచుకుంటారా, ప్రతిసారి సమయాన్ని పెంచుకుంటారా. ఉపవాసం నీరసం అయిపోతుంది, 1 గంట వరకు ఉంటే నీరసం అయిపోతుంది. ఆ జ్యూస్ తాగు, ఆ వాటర్ తాగు, ఆ టీ తాగు, ఆ మజ్జిగ తీసుకో. అవునా, కొంతమందికి మా శరీరంలో చాలా రోగాలు ఉంటాయి, మేము ఎలాగ ఉపవాసం చేయాలని చెప్పేసి చాలామంది మేము డైలీ తింటేనే ఖచ్చితంగా మేము ట్యాబ్లెట్ వేసుకోవాలి, మాలో షుగర్ ఉంది, మాలో ఈ రోగం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఉపవాసం ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళు ఉపవాసం ఉండడానికి ప్రార్థన చేసుకోవాలా. ప్రభా ఉపవాసం చేసుకుంటే నాకు కావాల్సిన బలం నాకు కావాలా అని చెప్పేసి దాని విషయం వాళ్ళు ప్రార్థన చేసుకోవాలా. ఉపవాసం లేకుండా పోతున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఉపవాసం అయితే నువ్వు ఉండలేకపోతున్నావో ఆ ఉపవాసం విషయమే నువ్వు ప్రార్థన చేసుకో. మొట్టమొదటిగా నువ్వు ఉపవాసం ఉండడానికి నువ్వు ప్రార్థన చేసుకున్న తర్వాత ఉపవాసం ఆరంభించు. ఒక వారం రోజులు ప్రార్థన చేసుకో, ఉపవాసం ఆరంభించు. 1 గంట వరకు ఉండు. 1 గంట వరకు ఉండలేకపోతున్నావా? ఏదో ఒక ఫ్రూట్ తీసుకో, దాని అలాగ ఉపవాసం ఉండు. ఏదో ఒక ఫ్రూట్ తీసుకొని తిను, 1 గంట వరకు ఉండు. మరుసటి రోజు అట్లా తగ్గించుకుంటా ఉండి చివరికి నీ శరీరాన్ని జయించి, నీ రోగాలను జయించి ఆత్మానుసారంగా నడుచుకున్నటువంటి జీవితం దేవునికి ఇస్తాడు. ఉపవాసం ఉండలే, నా చేత కాదు అని చెప్పేసి మొదట్లో నువ్వు ఆగిపోకూడదు. ఆ మొదట్లో ఆగిపోకూడదు. దేవునికి ఛాన్స్ ఇవ్వాలి, దేవుని ఆత్మకు ఛాన్స్ ఇవ్వాలా. దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టి ప్రభ నేను ఉంటున్న ప్రభ నాకు సహాయం చేయి ఆయన చేస్తాడు. ప్రార్థన చేయి, ప్రభ నాకు సహాయం చేయి, నాకు హెల్ప్ చేయి ప్రభ, ఎక్కువ ఆకలి కాకున్నట్లుగా.
ఏదైనా చూస్తే తినేటువంటి ఆలోచనలు పుట్టుకోకున్నట్లుగా ఆశ నిగ్రహం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రభు నాకు ఆశ నిగ్రహం చేసి నాకు ఈ ప్రభు, ఎందుకంటే నేను ఏమైతే చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తానన్నాయా, తిట్టకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను, బూతులు మాట్లాడకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను, చాడీలు చెప్పకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను, కోప్పడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను. ఆశ నిగ్రహం కోసం ఉపవాసం ఉండు. ఏదైతే నువ్వు దేని విషయం అయితే నువ్వు కంట్రోల్గా లేవో దాని విషయం నువ్వు ఉపవాసం ఉంటే, నీ బలహీనతల విషయం ఉపవాసం ఉంటే, అప్పుడు మనము ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు తన శక్తిని నీ మీద కుమ్మరిస్తాడు. దేవుని యొక్క అభిషేకం నీ మీద దిగి వస్తుంది. దేవుని ఆత్మ నీ మీద దిగి వచ్చి నీ బలహీనతలు బలముగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని బలహీనతలు మనలో పెట్టుకున్నప్పటికీ మనం ఎక్కడ నువ్వు దేవుని విషయం నువ్వు దాని విషయం ప్రార్థించకపోతే ఆత్మానుసారంగా నడుచుకోలేము. దేవుని యొక్క గుణాతిశయములు, దేవుని యొక్క ఫలాలు, దేవుని యొక్క వరాలు, కృపావరములు జీవితంలో సమృద్ధిగా పనిచేయను గాక, అద్భుత రీతిగా పనిచేయను గాక యేసునామమున. దేవుడు అటువంటి కృపను మీకు అనుగ్రహించును గాక. ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడికి దేవుడు తన కృపనిచ్చును గాక. ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ఆత్మచేత శరీరం అధిగమించాలంట. అవునా? దేవుని ఆత్మకు ఛాన్స్ ఇవ్వాల. ఎప్పుడైతే నీ శరీరానికి సుఖం ఇస్తావో అప్పుడు నువ్వు పడిపోతావు, బలహీనతలు ఎక్కువైతాయి. అదే నీ శరీరానికి, అవునా, నీ శరీరానికి ఆహారం పెట్టకపోతే సుఖం ఉండదు. కాబట్టి అవునా, నీ ఆటోమేటిక్గా నీకు సుఖం లేనటువంటి సిచ్యువేషన్స్లో, నీకు ఆకలి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే నువ్వు మొరపెడితే, దేవుని సన్నిధికి వచ్చి మొరపెడతావో అప్పుడు దేవుడు నీ బలహీనతలు బలముగా మారుస్తాడు. పశ్చాత్తాపం, ఉపవాసం అనేది గొప్ప పశ్చాత్తాపం లాంటిది. అంటే నీ బలహీనతల విషయం ఎప్పుడైతే పశ్చాత్తాపడు ఉపవాసం ఉంటావో గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆత్మానుసారమైన జీవితాన్ని అనుగ్రహించి దేవుడు మీకు ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచును గాక. దేవుడు ఒక వాక్యాన్ని, మాటలను దేవుడు దీవించును గాక. ప్రార్థించుకుందాం. తండ్రి స్తోత్రములు ప్రభువా యేసయ్య, సర్వశక్తిమంతుడ, సర్వాధికారము గల దేవ, యేసుక్రీస్తు నామమున ప్రభువా నీ విశ్వాస నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్న ప్రభువా, వారిని దీవించండి ప్రభువా. ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ప్రభువా ఈరోజు నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు తండ్రి యేసయ్య. ఆత్మచేత శరీరం అధిగమించాలని చెప్పి సెలవిచ్చినావు ప్రభువా. ఇదిగో తండ్రి యేసయ్య, వారికి ఉన్నటువంటి బలహీనతలు ఏందో ప్రభువా ప్రతి విశ్వాసి గుర్తించి ఆ బలహీనతల విషయం ప్రార్థన చేసి ఆ బలహీనతలు బలముగా మార్చుకుందరు గాక యేసు నామమున. ఈ వాక్యం ఉంటున్న ప్రతి సహోదరి జీవితాల్లో ప్రభువా తండ్రి యేసయ్య అద్భుత రీతిగా వారి ప్రతి బలహీనత బలముగా మారును గాక ప్రభువా. ఆ బలహీనతలు గుర్తించే కృపను వారికి దయచేయి ప్రభా. అద్భుతాలు జరగలేదని చెప్పేసి, ఆశ్చర్యాలు జరగలేదని చెప్పేసి ప్రార్థన చేసి వాళ్ళ జీవితాలు విసుకుపోయారేమో తండ్రి ప్రభా. నీ ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవించడానికి ప్రభా వారికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నా యేసు నామమున. తండ్రి వారికి ఉన్న కోపం విషయమై తండ్రి వారికి ఉన్న ద్వేషం విషయమై, బూతుల విషయమే ప్రభా, బూతులు మాట్లాడే విషయమే ప్రభా తండ్రి యేసయ్య, మత్సరం విషయమే, క్రోధం విషయమే ప్రభా తండ్రి యేసయ్య, క్షమించలేని హృదయం విషయమే ప్రభా, దేని విషయమైతే ప్రభా వారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు వారి పట్ల నీ కార్యములు జరిగించు. వారి బలహీనతలు వేరుతో పెకలించయ్యా ప్రభువా. వారి ఉపవాసం ఉంటుండగా వారికి బలాన్ని దయచేయమని, శక్తిని దయచేయమని వేడుకుంటున్నా యేసు నామమున. అద్భుత రీతిగా వారికి శక్తిని అనుగ్రహించు, వారిని బలపరిచి వేస్తున్నా, వారిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నా ప్రభువా. వారి బలహీనతలన్నింటినీ ప్రభావ నువ్వు బలముగా మార్చి అద్భుత రీతిగా ప్రభావ జీవితాలు గొప్ప సాక్ష్యాలను తీసుకొని రమ్మని వేడుకుంటున్న యేసు నామమున. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి జీవితంలో ప్రభువా తన శరీరేచ్ఛను అధిగమించి ఆత్మానుసారముగా నడుచుకున్నటువంటి జీవితాన్ని ప్రభువా ప్రతి విశ్వాసికి, వాక్యం వింటున్న ప్రియ ప్రతి సహోదరుడికి అద్భుత రీతిగా ప్రభావ ఆత్మానుసారమైనటువంటి జీవితం అనుగ్రహించి వారిని ఫలింపచేసి సాక్ష్యముతో అలంకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రవచించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్ టు ఆల్.